పర్మనెంట్గా మీ ఇంటి దగ్గరనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తూ నెలకి 59,000 సంపాదించవచ్చు. ముందు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ పీరియడ్లో నెలకు 16,000 ఇస్తారు శాలరీ. ట్రైనింగ్ తర్వాత పర్మనెంట్ చేసి నెలకు 59,000 ఇస్తారు. ఇంతే కాదు, ఇంటి దగ్గరనే ఉంటూ వర్క్ చేయడానికి ఫ్రీ వర్కింగ్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. కాబట్టి వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక జాబ్ అప్డేట్ అయితే ఇస్తానండి మీకు. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. వీడియోని లైక్ చేయండి, కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో ఇందులో మీరు సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ అనేది ఎలా ఉంటుంది అంటే, యాన్యువల్లీ మీకు డాలర్స్లో ఇస్తారు. ఇయర్లీ $8,400 ఉంటుంది. మీరు ఎక్స్ట్రా చేస్తే $960 కూడా ఎక్స్ట్రా ఇస్తారండి. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. లెర్నింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. గ్రేట్ కల్చర్లో వర్క్ చేస్తారండి మీరు. జాబ్ లొకేషన్ వచ్చేసి కంప్లీట్లీ రిమోట్ ఉంటుందండి. వర్క్ వచ్చేసి వర్కింగ్ అవర్స్ చూసుకున్నట్లయితే 7:30 PM to 4:30 AM అండి. ఇది యూఎస్ టైమింగ్స్ అండి. అంటే మనకు మార్నింగ్ 9 AM to 5:30 PM ఉంటుంది వర్క్. చూద్దాం చూడండి. సో రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలంటే, మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అక్కడ చూడండి, వీఆర్ ఓపెన్ టు ఫ్రెషర్ అని కూడా ఇచ్చారు. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కానీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి, అలాగే సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలని వాళ్ళే నోటిఫికేషన్లోనే ప్రొవైడ్ చేశారు. చూడండి, ఫ్రెషర్సే కాదండి, ఎక్స్పీరియన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ జాబ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ జాబ్కి అయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఈ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం చూడండి. రెస్పాన్సిబిలిటీస్ ఏమేమంటే, వీళ్ళ ట్రైనీస్ దగ్గర మీరు మంచిగా కమ్యూనికేట్ చేయగలగాలండి. డే టు డే వర్క్ని మేనేజ్ చేయాలి. ఇంకా క్యాంపస్ మేనేజర్ ట్రైనీస్ ఉంటారు కదా, వాళ్ళని గైడ్ చేయాలండి. ఇంకా ట్రైనీస్ అండ్ ఎగ్జిస్టింగ్ క్యాంపస్ మేనేజర్స్ నుంచి మీరు ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేయాలండి. మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే లేదండి. మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ట్రైనింగ్ తర్వాత జాబ్ అయినా ఇంటి నుండే చేయాలి కాబట్టి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చండి. మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయొచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్ని అయితే మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఈ జాబ్. అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను చూడండి. ఫామ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి లింక్. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. అప్లై ఫర్ దిస్ జాబ్ ఉంది కదా, ఫస్ట్ నేమ్ ఇవ్వండి, మీది లాస్ట్ నేమ్ కూడా ఇవ్వండి. ఇలా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇలా మీ మెయిల్ అడ్రస్ ఉంటుంది కదండి, మెయిల్ అడ్రస్ అనేది ఫుల్గా ఇచ్చేయండి. మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత రిస్యూమ్ అయినా CV అయినా మీరు ఫైల్లో పెట్టుకొని ఉంటారు కదా, ఆ PDF ఫైల్ అనేది PDF అయినా వర్డ్ డాక్యుమెంట్ అయినా ఏదైనా ఇక్కడ ఫైల్లో ఉంటుంది కదా, అది ఇక్కడ అటాచ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీ ఆన్సర్ అనేది ఇచ్చేసి ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇలా ఇది కూడా ఇచ్చేసుకోండి. మీ ఆన్సర్ అనేది ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ సేల్స్ ఆర్ HR ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, దిస్ జాబ్ ఈజ్ ఏ లెవెల్ 1 పొజిషన్ విత్ ఏ బేస్ పే అండి, $700 per month ప్లస్ $80 per నైట్ అలవెన్స్ అండి. మనం ఫస్టే చెప్పుకున్నాం కదా, నైట్ అలవెన్స్ అనేది ఎక్స్ట్రా చేస్తే మీరు ఎక్స్ట్రా ఇస్తారు అని. ఆర్ యూ ఆన్ బోర్డ్ విత్ దిస్ పే స్ట్రక్చర్ అండి, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. ఎస్ పెట్టుకుందాము. వాట్ ఈస్ యువర్ కరెంట్ ఆర్ లాస్ట్ డ్రాన్ యాన్యువల్ శాలరీ అండి, మీ లాస్ట్ శాలరీ అయితే మీరు ఎంత అయితే అదంత పెట్టుకోండి, లేదంటే ఇక్కడ నో అని పెట్టేసుకోండి. వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అంట, మీరు వర్క్ అనేది ఎన్ని ఇయర్స్ చేశారు అని పెట్టుకొని ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ అయితే అయిపోతుందండి. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తానండి నేను. లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చానండి, ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నన్ను అయితే అడగొచ్చండి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఖచ్చితంగా అప్లై చేసుకోండి.